కమింగ్ టు ద ప్రెసెంట్ హార్ట్ బర్నింగ్ టాపిక్ హరిహర వీరమల్లు. ఆ, ఇన్నేళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్న గారు? రెండే విషయాలు సార్. ఒకటి ఈజ్ ఎ బిగ్ ఫిల్మ్, ఇంకొకటి ప్యారలల్గా ఆయన పాలిటిక్స్లో ఉంటాం. తర్వాత తర్వాత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాంట్లో పింక్ అనే ఒక సినిమాని రీమేక్ చేశారు వకీల్ సాబ్ అని. ఒక 30 days 28 days 30 daysలో అయిపోయింది ప్యారలల్గా. రెండు ప్యారలల్గా మొదలుపెట్టాం. తర్వాత రెండో సినిమా కరోనా వచ్చింది. కరోనా వచ్చి లాక్డౌన్ అయింది. ఆ తర్వాత చూస్తే భీమ్లా నాయక్ స్టార్ట్ అయింది. రెండు ప్యారలల్గా చేశారు. తర్వాత కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది. అప్పుడు రికవర్ అవ్వడానికి టైం పట్టింది. తర్వాత టైం పట్టింది, దాన్ని ఫినిష్ చేసాం. తర్వాత మా సినిమానే చేశారు. ఒక ప్రీ క్లైమాక్స్ ఒక్క సీక్వెన్స్ 56 రోజులు చేశాం. చాలా రోజులు చేశాం. ఆ తర్వాత ఇట్లా టైం పడడం వల్ల సర్వేలు, ఆ తర్వాత ప్యారల్గా ఓకే ఉస్తాద్ అదే ఓజీ కూడా ప్యారల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్కి వెళ్ళారు. ఇవాళ 1 year అయిపోయింది, రోలింగ్ చేశారు. సో ఈ సినిమా టైం స్క్రిప్ట్ వైజ్ టైం తీసుకుంది ఒకటి. ఇంకోటి ఒక విధంగా ప్యారల్గా తక్కువ టైంలో అన్ని రోజులు ఫుల్గా ఈ సినిమానే ఉండలేరు కదా టైం. ఒకేసారి ఒక 2 నెలలు సినిమా చేసేసి అయిపోయే సినిమా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి తీసుకోండి, ప్రభాస్ తర్వాత రాణా 5 years వేరే సినిమా చేయలేదు కదా. అవును, చేయలేదు కదా అంతే. అవును. ఇప్పుడు RRR తీసుకోండి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వేరే సినిమా చేయలేదు కదా. anything. మరి అవి ఇది పాలిటిక్స్ రావడం, కరోనా రావడం వల్ల కూడా ఎక్కువ లేట్ అయింది. పైవేళలో 2-3 సినిమాల్లో కూడా అనిపిస్తుంది. అదే కనుక కరోనా రాకుండా పాలిటిక్స్కి వెళ్ళకుండా ఆ సినిమాల్లాగా కంటిన్యూగా 2 years మేబీ ఇన్ని సంవత్సరాలుగా 2 years అయిపోయేది. అవును. అదే ఇంతవరకు కళ్యాణ్ గారు ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు చేయలేదు కదా లైఫ్లో. అవును. పైగా పాన్ ఇండియా సినిమా అసలు చేయలేదు కదా. అవును. ఇక్కడ తెలుగు సినిమా రాష్ట్రం వదిలి డబ్బింగ్ చేసి టీవీల్లో, సోషల్ మీడియా, దీంట్లోనూ ఇంటర్నెట్లో వచ్చి ఉంటాయి కానీ డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిన సినిమానే లేదు కదా. అవును. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. అవును. అందుకని ఆయన కూడా నేను అనవసరంగా కాదు, నాకు ఇష్టమని నేను పాన్ ఇండియా ఎప్పుడైతే అనౌన్స్ చేశాను ఆయనకి రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది. ఎందుకంటే రేపు పాన్ ఇండియాని పెట్టి సినిమా బాగాలేకపోతే ఉన్న పేరు కూడా పోద్ది కదా. అవును. అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అదేలేండి. ఇప్పుడు ఇందులోని ఒక బ్రహ్మ పదార్థం లాంటి ఒక కంటెంట్ అలా బ్యాలెన్స్ ఉండిపోయిందండి. క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు? సరే, ఇప్పుడు చాలా మీరే ఫస్ట్ ఇప్పుడు అడిగారు ఎందుకు ఇంతకాలం అయిందని. ఇంత లాంగ్ పీరియడ్ అయిన తర్వాత కూడా మన ఎలక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కూడా అంతే చెప్పలేని పరిస్థితుల్లో అంచనా లేదు. సో ఎవరైనా సర్వేలు ఉంటుంది కదా, దానికి కంపెనీ ఉంది, దాని పార్ట్నర్ ఉన్నారు, తను వేరే కమిట్మెంట్ ఉంది. అందుకని ఫ్రెండ్లీగానే వెళ్ళిపోయారు కానీ వేరే ప్రాబ్లం ఏం లేదు. అదే ఇబ్బందులు ఏం రాకుండానే ఆయన సర్వైవల్ కోసం వెళ్ళిపోయారు బయటకి. అంటే మరి సర్వైవల్ అంటే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టైం పట్టింది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అంత సినిమా అంత ఆగారు. బాహుబలికి హీరో కాదు కదా, డైరెక్టర్ ఉన్న తర్వాత సెటిల్డ్ కదా. ఇప్పుడు ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కూడా ఆయన కూడా సర్వేల కోసం సినిమా చేద్దాం కొండపాలెం సినిమా చేశారు. నిజం అది. నాకు కూడా ముందు నేను అప్పుడు లాక్డౌన్లో చెన్నైలో ఉన్నాను. నేరుకెళ్ళి కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇలా సార్ అందరు టెక్నీషియన్స్ ఉన్నారు సార్, సరే చేసుకోమన్నారు ఆయన. అదే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అదేలేండి. అదే ఈ సినిమాకి మీరు వేసిన సెట్లు కానీ లేకపోతే మీరు చేసిన షూటింగ్ లొకేషన్స్ బాగా హై ఎక్స్పెండిచర్తో చేసినట్టుగా ఉన్నారు కదా మీరు. అవునండి, డెఫినెట్. న్యాచురల్గా ప్రీడ్ ఫిల్మ్ అనేలోకి ఏదైనా సరే ఆ రోజులు తీసుకెళ్లాలంటే సెట్స్లోనే తీయాలి. వేరే రేపు షూటింగ్ గబుకొని డేట్ ఇస్తే ఇలా బిల్డింగ్లో చేయలేం కదా. అదే వన్ ఆఫ్ ద రీజన్. సెట్ రెడీ అవ్వాలంటే 1 month 2 months టైం పడుతుంది. ఇది అంటే ఇప్పుడు Part 1లో రాలేదు దర్బార్ సెట్ ఒకటి. మేము ఢిల్లీ వెళ్ళి రెడ్ ఫోర్ట్లో ఉన్న ఫోటోలన్నీ తీసి ఒరిజినల్ దర్బార్ ఎలా ఉందో దానిలో అలాగే వేసాం. కానీ దీంట్లో ఎక్కువ పోర్షన్ లేదు, దీంట్లో లేదు. Part 2లో వస్తుంది, అలా చేసాం. అట్లాగే గోల్కొండ నవాబ్ క్యారెక్టర్ ఉంది, ఆయన ఎలా ఉంటాయి, చాంబర్లో ఉంటారు అలాగే. అట్లాగా మచిలీపట్నం ఇండియాలో 2 హార్బర్స్ ఉన్నప్పుడు 17th century. ఒకటి సూరత్లో గుజరాత్లో, ఇంకోటి మన బందర్లో. బందర్ అనే పేరు ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. అసలు అది బందర్ అనేది ఫ్రెంచ్లోనో పోర్చుగీస్లోనో పోర్ట్ అని బందర్ అంటారు.
ఓ పోర్ట్ బందర్. అందుకని బందర్ వాల్టేర్ అని విశాఖపట్నం వాల్టేర్ అని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్. అదే అట్లా కొన్ని వాడుకలు అలాగే ఊర్లు పేరైనాయి. సో మచిలీపట్నం పోర్టు సెట్ చేయడం కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తే షాక్ అవుతారు, అసలు దీన్ని పోర్ట్ని ఎలా క్రియేట్ చేసి అలా తీసారని. అలాంటి సినిమాలు ఉన్నాయన్నమాట. చార్మినార్ కూడా ఒరిజినల్ సైజ్ చేశారు. చార్మినార్ సెట్ వేసాం. చాలా అసలు ఒరిజినల్ సైజ్ అంటే అసలు యోగోయ్ అసలు ఎంత ఎత్తు. ఎన్నాళ్ళు పెట్టింది సార్ మీకు అది? అది అయింది ఒక 2 months అయింది. 2 months అయింది. అంటే యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీలో వేద్దాం అనుకున్నాం. సరే అక్కడ కాస్ట్ ఎక్కువ అదేదని బాచ్పల్లిలో ఒక ప్లేస్లో చేసాం. బాచ్పల్లిలో. ఓకే ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.